వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మనము కరీంనగర్లో ఉన్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు మరి కాసేపట్లో కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లు వేయబోతున్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివిధ పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ప్రఖ్యాత విద్యావేత్త, మరియు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీలో కొంతమంది ఆశావాదులు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఈ విషయం అనేది, ఈ పేరు అనేది కొంచెం ఎక్కువగా ప్రముఖంగా వినబడతా ఉంది. సో అన్ని పార్టీలకు ఒక ఎమ్మెల్సీ సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు చాలా తగ్గఫోర్గా ఇస్తున్నారన్న విషయము ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తల ద్వారా మరియు ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరు గెలవబోతున్నారు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ సంబంధించి జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు విజయం సాధించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. మనతో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీ గారికి నమస్కారాలు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో భాగంగా ఈరోజు ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతుగా మేము వివిధ మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది అన్నప్పుడు, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఏ విద్యావేత్త, ఒక ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ పేద విద్యార్థులకు తను జాబు చేసినటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి. తనకు వచ్చిన జీతంలో ఈరోజు కాదు, ఆయన గత 18 సంవత్సరాల నుంచి అతని సాలరీలో భాగంగా ఒక 20% పేద విద్యార్థుల కోసం పుస్తకాల రూపంలో, గైడెన్స్ రూపంలో ఖర్చు పెట్టి విద్యార్థుల యొక్క మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. సో అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు వాళ్ళ బాధలు, సాధక బాధకాలు తెలుసు కాబట్టి రేపు ఒక కనెక్టివ్ లింకుగా అటు ప్రభుత్వానికి ఇటు విద్యార్థులకు ఒక కనెక్టివ్ లింకుగా ఉండి ఒక మంచి వాళ్ళకున్న సమస్యలు చేరవేసేటువంటి మార్గం ఇతనికి ఉంటుంది. కాబట్టి ప్రసన్న హరికృష్ణకు మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. అన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, అక్షర రూపం దాల్చిన సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పేసి. ఎస్, అది విద్యార్థి లోకం మొత్తం నిజంగానే నమ్ముతుంది. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలో, ఎంపీలకు వేసే ఎలక్షన్ కాదండి. బీర్ సీసాలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయేటువంటి ఎలక్షన్ కాదు ఇది. ఇది విద్యార్థులకు ఒక్కసారి మీకు ఇటువైపు చూసేటువంటి అవకాశాన్ని మీ అందరికి ఇస్తుంది. ఎందుకు అంటే ఒక విద్యావేత్త, విద్యార్థి లోకం మొత్తం ఆయన వెంట నడుస్తుంది, నడవాలని కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం సార్. ఎందుకంటే ఇక్కడ తగ్గఫోర్గా కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ వచ్చేసి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మరి గెలుపోవటంలో ఎలా ఉంటాయి? ఇక్కడ విద్యా వ్యాపారవేత్తకి, ఒక విద్యావేత్తకి జరిగేటువంటి పోరని చెప్పుకోవచ్చు మనం ఇది. ఎందుకంటే అతను విద్యతో వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తున్నాడండి. ప్రసన్న హరికృష్ణ విద్యను దాని జీతంలో సగభాగం ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ అయితే, విద్యను దోపిడీ చేసేటువంటి వ్యక్తి నరేంద్ర వ్యక్తులకు విద్యార్థి లోకం అసలు ఎక్కడ ఓటేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, ఏ స్టూడెంట్ అడిగినా చెప్తారండి వాళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారనేది. కనీసం ఓ 5,000, 10,000 తక్కువ ఉండి ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితుల్లో కనీసం పేరెంట్స్ని రెస్పెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా గేట్ దాటనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సందర్భాలు మనం చాలామందిని చూస్తున్నాం. ప్రసన్న హరికృష్ణ అంటే ఒక ప్రభంజనం అండి. అతనికి అన్ని విషయాల పట్ల ఇప్పుడు మనం అనుకుంటున్నాం రాజకీయ నాయకులు, అసలు నాయకులు డబ్బుతో పుడుతున్నారు, రాజకీయ పలుకుబడులతో వస్తున్నారు, తాతలు తండ్రులు సంపాదించి కూడబెట్టి వాళ్ళ తర్వాత వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి ఏ రాజకీయ రంగు పూసుకోకుండా, ఎలాంటి తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి లేకుండా ఒంటరిగా నేను గెలుస్తాను, ఈ విద్యార్థి లోకానికి నా వంతు ఎంతో ఇంకా కృషి చేయాలి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక కనెక్టివిటీ ప్రభుత్వానికి ఉండే విధంగా చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఇలా చదువుకున్న విద్యార్థులు మొత్తం ఆలోచిస్తారు. పట్టభద్రులంతా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారికి ఓటేస్తారు. ఒకవేళ డబ్బు, మీ బిర్యానీ సీసాలు ఏమన్నా చేస్తే మీకు బుద్ధి చెప్తారు, అవన్నీ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం
మళ్ళీ హరికృష్ణకి ఓటేసి మీకు బుద్ధి చెప్తారనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి జై స్వరాజ్యం టీవీ గారు కరీంనగర్కి రావడం, ఈ విద్యార్థి లోకాన్ని అందరినీ తెలుసుకోవడం చాలా ఆనందకరం అండి. జై స్వరాజ్య టీవీ వారికి నమస్కారం. ఈరోజు నామినేషన్కి బయలుదేరుతున్నటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నామినేషన్కి బయలుదేరుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతుగా రాష్ట్రంలోని వివిధ కోచింగ్ సెంటర్ల, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడానికి సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి మా తరపున ఫ్యాకల్టీ ఎన్నో వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ఈరోజు మేము కరీంనగర్కు రావడం జరిగింది. అదేవిధంగా మా అన్ని కోచింగ్ సెంటర్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి ప్రసన్న హరికృష్ణ తన 19 సంవత్సరాల జీవిత కాలంలో ప్రొఫెసర్గా ప్రభుత్వ ఉద్యోగానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నిరుద్యోగులకి, విద్యకి ఒక భరోసా రాష్ట్రంలోనే కల్పించడానికి విద్యార్థుల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, విద్యార్థుల యొక్క సమిష్టి విధానాలు తెలిసిన వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తిని ఈరోజు మనం పట్టభద్రుల ఎమ్మెల్సీకి పంపిస్తే 100% న్యాయం కలుగుతుంది. కాబట్టి మాకు తెలిసిన వారందరినీ కూడా సమిష్టిగా ఇక్కడ ఒక తాటి మీద తీసుకొచ్చి మొదటి ప్రాధాన్యత ఓటుతోని ముందుకు తీసుకురావడానికి అధిక మెజారిటీతో రాష్ట్రంలోనే ఈయనకు వచ్చిన మెజారిటీ ఎవరికి రాదనే అటువంటి ముక్త కంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు కాదు, ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏర్పడకుండానే, వాస్తవానికి అతను ఒక పార్టీ టికెట్ ఎప్పుడూ ఆశించలేదు, అతనికి అన్ని పార్టీలు అడిగారు, కానీ ఇక్కడ గుర్తుండదు కాబట్టి అతను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నానని అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ అన్ని పార్టీలు కూడా ప్రసన్న హరికృష్ణకి రండి, మీరు మా పార్టీలోకి రండి అంటే లేదు, నేను నిరుద్యోగుల తరపు నుండి విద్యా విధానాల గురించి, విద్యా వ్యవస్థల పైన పటిష్టం చేయడానికి నేను వస్తున్నా, ఏ పార్టీకి నేను కొమ్ము వేయను అని ఒక విషయం మీద నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా, అధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లో నాకు వచ్చిన మెజార్టీ ఎవరికి రాదు, నేను ఇండిపెండెంట్గానే ఉంటాను అని చెప్తే అందరం కూడా ఇప్పుడు వివిధ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్గా కూడా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ భయభ్రాంతులకు గురి కావడం గల కారణం ప్రసన్న హరికృష్ణ గౌడే. అయితే బీసీ సామాజిక వర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకి మిగిలిన వారందరూ కూడా పోటీదారులే కాదు, కాకపోతే ఇది ఎమ్మెల్సీ అనే ఎలక్షన్స్ పోటీ కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారు, ఇప్పుడు భయాలు పడుతున్నారు. కాబట్టి మన ప్రసన్న హరికృష్ణకి ఎవరైతే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రులు ఉన్నారో ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ కూడా ఇతనికి వేసి ఓటు, ప్రసన్న గారికి ఓటు వేసి గెలిపిస్తే రేపు ఉజ్వల భవిష్యత్తు రాబో తరానికి రేపటి కోసం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జై సపోర్ట్. స్వరాజ్యం టీవీ వాళ్ళకి ఈరోజు సర్వే రిపోర్టు తెలుసుకోవడానికి వచ్చేసినటువంటి, కరీంనగర్కు వచ్చేసినటువంటి ఎన్నో వేల మందిని మనసులు దోచుకున్న ఈ టీవీ వాళ్ళకి, ఈరోజు రిపోర్ట్ తెలుసుకోవడానికి వచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ, మా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై స్వరాజ్య టీవీ కరీంనగర్ వాళ్ళకు శుభోదయం. ఇక్కడ ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారి గురించి తను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది. తను డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా మేము భావిస్తున్నామండి. ఎందుకు అంటే తన 18 సంవత్సరాల జీవితాన్ని, ఏంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జీవితాన్ని వదులుకొని అతను ఒక విద్యావేత్తి. తను ఏం చేస్తున్నాడంటే ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఒక అండగా నిలిచి తను ఒక నాయకునిగా, ఒక సేవకునిగా సేవ అందించడానికి
మనకు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ SRR డిగ్రీ అండ్ PG కాలేజ్ నుండి ర్యాలీ తీసుకుని అది కోర్టు చౌరస్తా, అదేవిధంగా గీతాభవన్ చౌరస్తా, కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. ఇప్పుడు అదే విషయానికే మీ అందరం ఇక్కడ కూడడం జరిగింది. మీ అందరం కలిసి మా వంతు, అదేవిధంగా నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి తన గురించి నాకు తెలిసిన విషయాన్ని చెప్పి తనను మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అందరం కృషి చేస్తామని కోరుకుంటున్నాము. రాబోయే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ MLC ఎలక్షన్లో మేము మా వంతు, అదేవిధంగా మా అందరి వంతు డాక్టర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించుకొని మన వంతు కృషి చేద్దామని అనుకుంటున్నామండి. వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన జై స్వరాజ్య కరీంనగర్ టీవీ వారికి థ్యాంక్ యూ అండి.